ఈ గుంటూరు అవుట్స్కట్స్ లో 1.5 2 కోట్ల రూపాయలకి వెళ్ళాలన్నాయి అవుట్స్కట్స్ లో ఇన్నర్ రింగ్ రోడ్ ఇట్లాంటి ఇప్పుడు అక్కడ కూడా పెరుగుతాయి. కాకపోతే నేను కనుక్కున్నటువంటిది చాలా మందితో మాట్లాడే నాకు అర్థమైంది ఏంటంటే కొంటున్నటువంటిది అంటే ఆఫర్ బోల్డ్ ఉన్నాయి రేట్లు ఎక్కువలో, కొనే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది. వీళ్ళ ఆలోచన ఏంటి, ఇవాళ కాకపోతే అట్లాగా ఆ రేంజ్ లో పలుకుతా ఉంటే కొనే అంతకంటే తగ్గరు కదా అన్నటువంటిది. కానీ కొనకపోతే ఏం చేస్తారు ఇక తర్వాత, అది ఇక్కడ తేలాల్సింది. బేసిక్ గా మీకు ఫ్లోటింగ్ పాపులేటెడ్ ఏరియాలో రేట్లు ఎక్కువైతే నష్టం లే. లైక్ హైదరాబాద్ లో ఫ్లోటింగ్ పాపులేషన్, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ జాయిన్ అవుతాడు, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వేరే చోట ట్రాన్స్ఫర్ అవుతాడు, అప్గ్రేడ్ అవుతుంటాడు. బొంబాయి, బెంగళూరు అయినా ముంబై అయినా ఇవన్నీ కూడా ఫ్లోటింగ్ పాపులేటెడ్ క్యాపిటల్ ఏరియాలో ప్రాబ్లం లే. ఫ్లోటింగ్ పాపులేషన్ లేని ఇది ఒక రకమైనటువంటి సిస్టమ్. ఇది ఓన్లీ ద క్యాపిటల్, దిస్ ఈస్ నాట్ ద ఫ్లోటింగ్ ఏరియా. ఇంకోటి పోనీ దారిని పోయే ఏరియా కూడా కాదు ఇది. ఇటు విజయవాడ వెళ్ళే రూటు కాదు, అటు గుంటూరు వెళ్ళే రూటు కాదు, లోపలికి ఇది. ఇందులో నుంచి మనం వెళ్ళాం. నాకు తెలిసి ఇక్కడ రేపు పొద్దున భవిష్యత్తులో వీళ్ళు ఇన్నర్ రింగ్ రోడ్ ఇవన్నీ వేస్తున్నారు కదా, వేసాక సచ్చినట్టు ఈ లోపల నుంచి వెళ్ళాలని రూల్ పెడతారేమో, మిగతా హైవేలు ఆపేసి.